ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి ఈ పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను పంపితినంటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరనెను. హల్లెలూయా. దేవుని బిడ్డారా, గమనించండి. ఇప్పుడు చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగములో నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును అన్న మాటని మనం గమనిస్తూ ఉన్నాం. నా దేవుని బిడ్డారా, మరి 2025 సంవత్సరంలో యేసు ప్రార్థనా శిఖర పరిచర్యను ప్రేమించి ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం అంటేది నిశ్చయముగా నేను నీకు తోడై ఉండేదను అని ప్రభు ఈ సంవత్సరంలో మరి వాగ్దానమునిచ్చాడు. మరి మన పరిచర్య పట్ల ఈ సేవా పరిచర్యను గురించి ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనము ఆలోచించినప్పుడు ఈ పరిచర్యను ప్రేమించిన వారికి, ఈ పరిచర్య ద్వారా కట్టబడుతున్నటువంటి ప్రతి వారికి, ఈ పరిచర్యలో ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని ఆత్మీయంగా వింటూ బలపరచబడుతూ మరి ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్న ప్రతి వారికి కూడా ప్రభువు ఇదిగో ఈ సంవత్సరం అంతా కూడా నిశ్చయముగా ఆయన మీకు తోడై ఉండబోతున్నాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఆయన ఈ సంవత్సరంలో మనకు తోడే ఉంటాడట. ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలను విడిపించటానికి మోషేను దర్శించినటువంటి దేవుడు ఈ సంవత్సరంలో ఇదిగో ఈ పరిచర్యను దర్శించాడు, సేవకులను దర్శించాడు, సంఘాలను దర్శించాడు. అలాగుననే ఈ యొక్క వాక్యాల ద్వారా బలపరచబడుతున్న ఆత్మీయులను దేవుడు బలపరుస్తున్నాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ యొక్క వాగ్దానం వెనుక దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే ఇదిగో మోషే వలె మనం కూడా ఐగుప్తులో ఉన్నటువంటి వారిని మనము మరి వెలుపలికి తీసుకొని రావాలండి. మరి ఆ అగ్ని నడుమ ఇదిగో పొద అగ్ని చేత కాల్చబడుతూ ఉండగా ఆ అగ్ని నడుమ దేవుడట మోషేను దర్శించాడు. కనుక నా దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఇదిగో మనకు ప్రభు తోడై ఉంటాడని నిశ్చయముగా ఆయన ఎటువంటి సందేహం లేకుండా చెప్తున్నాడు. కనుక మనం కూడా ఇదిగో దేవుని యొక్క దర్శనమును బట్టి, దేవుని యొక్క వాగ్దానమును బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి నిబంధనను బట్టి నా దేవుని బిడ్డలారా, మనం కూడా ఐగుప్తులో ఉన్నటువంటి ఇదిగో అనేక మందిని విడిపించుటకు ప్రభు మనల్ని వాడుకునుగాక. హల్లెలూయా. ఈ వాగ్దానము మీకు, మీ కుటుంబాలకి, ఎవరైతే ఈ యొక్క కృపావార్త అనబడుతున్న ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో మీ అందరికీ కూడా ఇదిగో ఈ వాగ్దానము మనసారా కూడా ఇదిగో ప్రభు తోడుగా ఉండాలని, మీ కుటుంబాలకు తోడై ఉండాలని, మీ పిల్లలకు తోడై ఉండాలని, మీ చేతి పనులకు తోడై ఉండాలని మనసారా నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలయ్యా. ఉదయ కాలంలో నీ మాటలు వినటానికి నాయన మీరు ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు. మరి ముఖ్యముగా నైనా ఈ 2025 సంవత్సరంలో అయాన తండ్రి నైనా యేసు ప్రార్థనా శిఖర పరిచర్యకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానము కొరకే నీకు స్తోత్రాలు. నిశ్చయముగా నేను నీకు తోడే ఉందును అని నాయన మీరు సెలవిచ్చారు. కనుక అయా ఇదిగో ఈ కృపా వార్త అనబడుతున్నటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఆత్మీయ కుటుంబాలకి కూడా నాయన ఈ వాగ్దానము నా తండ్రి, నా ప్రభా అయ్యా ఇదిగో వారు కూడా స్వతంత్రించుకోవాలి. వాళ్ళకు కూడా నైనా అయా నా తండ్రి 2025 అంతా కూడా నా ప్రభు నిశ్చయముగా మీరు తోడే ఉండమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.